సో, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? ఏం స్టార్ట్ చేయాలి? అని ఏం అర్థమైతలేదు. సో, ఇది మన ఒరిజినల్ కంటెంట్ అయితే కాదు. నా గురించి లైఫ్ అప్డేట్ అంటారు కదా! సేమ్ అట్లాంటి ఒక వీడియో. ఆహ్, వీడియో అప్‌లోడ్ చేయక దగ్గర దగ్గర 1 మంత్ అయితుంది. 20 డేస్ అయితుంది. వీడియో ఎందుకు అప్‌లోడ్ చేస్తలేను? ఏంది వాట్ ఈస్ అప్డేట్ అని చెప్పనీకి మాత్రమే ఈ వీడియో. ఓహ్! నేను లాస్ట్ వీడియో అప్‌లోడ్ చేసిన తర్వాత చాలామంది నాకు చాలా మెసేజ్ చేసిర్రు. చాలా మోటివేషన్ ఇచ్చారు. చాలా ఫీల్ బ్లెస్డ్ అనిపించింది. ఈ 1 మంత్ నా లైఫ్‌లో ఒక డార్క్ ఫేజ్ అని చెప్పొచ్చు. చాలా ఫేస్ చేసిన ఈ 1 మంత్‌లో. చాలా జరిగినాయి. ఆహ్, నేనసలు చెప్పాలంటే 120 డేస్ మాలేసుకొని కంటిన్యూయస్‌గా వీడియో చేసుకొని అది ప్లాన్ ఉండే. కాకపోతే హెల్త్ ఇష్యూ ఉండే. దానివల్ల మానేయడం జరిగింది. ఈ 1 మంత్ ఒక బ్యాడ్ ఫేజ్‌లో నాకు జరిగింది ఒక మంచిదేందంటే శబరి దర్శనం. లిటరల్లీ చెప్పాలంటే నాకు ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్‌పీరియన్స్. లైక్ ఫస్ట్ నుంచి చెప్పాలంటే నేను ఫస్ట్ టైమ్ ఫ్లైట్ ఎక్కడం ఇదే ఫస్ట్ టైమ్. తర్వాత ఇట్లా దర్శనం కావడం కూడా ఇదే ఫస్ట్ టైమ్. లిటరల్లీ ఒక 5 టైమ్స్ నేను దేవుని దర్శనం చేసుకున్నా. చాలా 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 మంచిగా అనిపించింది దర్శనం. పడి పూజ కావడం గాని, అక్కడ అట్లా నేను పార్టిసిపేట్ చేయడం గాని, మా డ్యాడీ పార్టిసిపేట్ చేయడం గాని, ఒక కైండ్ ఆఫ్ బ్లెస్సింగ్ అనిపించింది నాకు. దానివల్లనేమో ఇంకా జల్దీ రికవర్ అయితానేమో. శరణమయ్యప్ప 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 శరణమయ్యప్ప
దాని తర్వాత ఒక లోవర్ అబ్డోమెన్‌లో ఒక సర్జరీ అయింది నాకు. నేను దానికన్నా ఎక్కువ దాని గురించి ఎక్కువ మాట్లాడాలనుకోలేదు. ఇంకా చాలా పరిస్థితి ఘోరంగుండే ఆ సర్జరీ అయిన తర్వాత. ఒక 10 డేస్ దాకా ఇప్పటికి 10 డేస్ అయితుంది సర్జరీ అయ్యి. ఇప్పటికి నేను ఇట్లా మాట్లాడగలుగుతున్నా. కానీ ఇంకా కంప్లీట్‌గా రికవర్ అయితే కాలేదు. లేవాలన్నా, కూర్చోవాలన్నా ఇంకా ఇంకా పచ్చిగా చెప్పాలంటే వాష్‌రూమ్‌కెళ్ళాలన్నా సపోర్ట్ తీసుకొని పోవాల్సిన పరిస్థితి. ఈ పేస్‌లో నేను కూడా చాలా డిప్రెస్ అయినా. చాలా లోగా ఫీల్ అయినా. ఏందిరా నాకెందుకు ఇట్లా అయితుందిరా అని చెప్పి నేను కూడా చాలా లోగా ఫీల్ అయినా. అంటారు కదా డిప్రెషన్ అని చెప్పి కైండ్ ఆఫ్ నేను కూడా అట్లే అనుకున్నా. కానీ నా బ్రెయిన్ ఎక్కడ ఆగలేదు. అంటే ఇంకా ఏదో విషయంలో రన్ అయితుంది గానీ నా బాడీ సపోర్ట్ చేస్తలేదు. కానీ నాకు అర్థమైతుంది. ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్‌గా చేయలేకపోతున్నా. ఇప్పుడు నేను సర్జరీ అయ్యి 10 డేస్ అయినా, నా బాడీలో ఇంకా స్టిచెస్ ఉన్నా, నేను కూర్చొని ఇట్లా మాట్లాడుతున్నా అంటే దాన్ని నా కాన్ఫిడెన్సే. నేనెప్పుడూ ఒక లో ఫీల్ కాలేదు. లైక్ చేయొచ్చని ఇప్పటికి నాకు ఇంకా చేయొచ్చనే హోప్ ఉంది. ఇంకొక 3, 4 డేస్ బ్యాక్ అయితే నాకు ప్రాపర్‌గా మాట్లాడనీకి రాలేదు. ఒక బ్రీతింగ్ ఇష్యూ లాగా అనిపించింది. లేవనీకి రాలేదు. కైండ్ ఆఫ్ డిప్రెషన్ అనుకోవచ్చు. ఒక డార్క్ ఫేస్ నా లైఫ్‌లో. ఇప్పుడు నేను చాలా వేస్ ట్రై చేసిన. లైక్ ఇందులో నుంచి బయటికి రావాలని చెప్పి. లైక్ నాతో నేను మాట్లాడుకున్నా, మిర్రర్‌తో మాట్లాడుకున్నా, కెమెరా ఏదో రికార్డ్ చేసుకొని మాట్లాడుకుంటున్నా. ఇందులో నుంచి బయటికి రావాలి ఎట్లైనా. నాకు మళ్ళీ ఏమనిపించిందంటే, ఇప్పుడు ఎట్లా మనం ఏం చేసేది లేదు. ఎట్లా బెడ్ రెస్ట్‌లోనే ఉన్నాం. ఇట్లా వీడియోస్ చేయడం వల్ల కూడా బ్రెయిన్ పీస్ అయితుంది కదా! నాకు నేను పీస్ చేసుకుంటున్నా కదా! అందుకని చెప్పి నేను ఇట్లా వీడియోస్ చేస్తున్నా. వీడియోస్ అయితే ఇంకా కొంచెం డిలే కావచ్చు. 1 వీకో వీడియో గాని, మేబీ 2 వీడియోస్ గాని అట్లా చేస్తా. పెద్ద పెద్ద వీడియో ఎఫెక్ట్స్ గాని అట్లా లేకుండా సింపుల్‌గా కొంచెం ఉండేట్టు. ఎందుకంటే నేను కూడా ఎక్కువ ప్రెషర్ ఇంకా స్ట్రెయిన్ తీసుకోవాలనుకోవట్లేను. ఈ ఈ 1 మంత్ ఏదైతే ఉందో, ఈ 1 మంత్‌లో నేను మా ఫ్యామిలీకి చాలా థాంక్ యూ చెప్పాలి. ప్రతి విషయంలో నాకు ఈ 1 మంత్ నాకు సపోర్ట్ చేసిర్రు. సో, ఇది జస్ట్ నాకు ఒక పాజ్‌లా అనిపిస్తుంది. రైట్ ఎండ్ కాదు. ఇది ఓన్లీ పాజ్. సో, నేను వీడియోస్ అయితే కంటిన్యూ వస్తాయి. నన్ను సపోర్ట్ చేసే వాళ్ళందరికీ థాంక్ యూ సో మచ్. ఉన్న పరిస్థితిలో ఇంతకన్నా ఏం చెప్పలేను. నాకు సపోర్ట్ చేసేవాళ్ళు, నా వెల్ విషర్స్ అందరికీ థాంక్ యూ సో మచ్. ఆహ్, చాలామంది చాలా మెసేజ్ చేసిర్రు. అంటే ఇట్లా ఈ సర్జరీ అయినందుకు గెట్ వెల్ సూన్ అని చెప్పి. కొంతమంది పెద్దవాళ్ళు బ్లెస్సింగ్స్ ఇచ్చిర్రు. అంతా మంచిగా జరుగుతుంది ఇప్పటికైతే. ఇది జస్ట్ పాజ్ మాత్రమే. సో, నేనొక్కటే చెప్తున్నా మీ అందరికీ. లైఫ్‌లో ఎటువంటి సిట్యుయేషన్ అయినా, ఏమైనా నెవర్ గివ్ అప్.